ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యాకోబుకి 12 మంది సంతానం. ఆ 12 మంది సంతానంలో అతనికి యోసేపు అనేటటువంటి భక్తిమంతుడు, నీతిమంతుడు జన్మించాడు. ఈ యోసేపు తన అన్నలు చేస్తున్నటువంటి అవినీతి క్రియలను కూడా సహించేవాడు కాదు. అన్నలతో చేతులు కలిపేవాడు కాదు. వాడు చేస్తున్నటువంటి దుష్కార్యాలను తీసుకుని వెళ్ళి తండ్రికి చెప్పి తన అన్నలను సరిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా దుర్మార్గులైనటువంటి అన్నలకి నీతిమంతమైన జీవితం జీవించే భక్తిమంతుడైన యోసేపునకు మధ్య పొసగలేదు. అన్నలు అతని మీద పగబట్టారు. అతన్ని పట్టుకొని నీరులేని బావిలోనికి పడద్రోశారు. ఆ తోవగుండా వెళుతున్న ఇస్మాయేలీలకు అమ్మివేశారు. పోతీఫర్ దగ్గర బానిసగా సేవలు చేశాడు. చేయని నేరానికి జైలుకు వెళ్ళి అనేక కష్టాలు అనుభవించాడు. జైలు శిక్షను భరించాడు, నిందలను భరించాడు. ఈ రీతిగా యోసేపు ఎంత నలిగిపోయాడంటే, ఇంతగా అతడు దుర్మార్గుల చేతుల్లో, నీతిహీనమైనటువంటి బ్రతుకులు బ్రతికే వారి చేతుల్లో నలిగిపోయినప్పటికీ దేవుడు మాత్రం యోసేపును వదిలిపెట్టలేదు. చివరికి యోసేపు విశ్వాసం గెలిచింది. ఈ రీతిగా యోసేపుని చరిత్ర మనకి ఆదర్శంగా నిలబడింది. యోసేపు ఎంత నీతిమంతుడో, ఎంత ఆదర్శప్రాయుడో పవిత్ర గ్రంథం నేటికి మనకి తెలియచేస్తూనే ఉంది. ఈ విధంగా మనము ఎన్ని కష్టాలు వచ్చినా నీతిమంతమైన జీవితం జీవించాలి, నీతిని పాటించాలి, దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, దేవుడు కోరినట్టుగా ఆయన చిత్త ప్రకారం జీవించాలి. ఆ విధంగా జీవించడం ద్వారానే మన జీవితానికి మనం విలువను తెచ్చుకుంటాం తప్ప ఈ లోక వ్యామోహాలకు మనము ప్రాధాన్యతనిచ్చి మనం సాధించేది ఏమీ లేదని ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణం సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం, 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. నేటి సువిశేషం మార్కు శుభవార్త 9వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం ఆలకించాం. గ్రీకు భాష మాట్లాడే ఒక యూదుడు ఈ జ్ఞాన గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలో అలెగ్జాండ్రియా ప్రాంతంలో వ్రాసినట్లుగా మనకి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ రచయిత యూదుడై ఉండాలి. ఎందుకంటే తాను తన పూర్వీకుల దేవుడైనటువంటి యావేకు ఎంతో భక్తిని ప్రదర్శిస్తూ, యావేను ఆరాధిస్తూ గౌరవించినట్లుగా తన రచనల్లో మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. అతడు దేవుని చేత ఎన్నుకోబడిన జాతికి చెందినవాడై ఉన్నాడు కాబట్టి అతడు గర్వపడుతూ గొప్పగా చెప్పుకున్నట్లుగా 10వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. జ్ఞానం దేవుని నుంచి ప్రారంభమవుతుందని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని ఈ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం. ఈనాటి మొదటి పట్టణంలో అజ్ఞానంతో కూడిన నీతిహీనులు దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలైన నీతిమంతులను బాధించడాన్ని మనం అంశంగా చూస్తూ ఉన్నాం. ఈ నీతిమంతుల జీవితం నీతిహీనుల జీవితాన్ని ప్రశ్నిస్తుంది. నీతిమంతులు వారి యొక్క జీవితం ద్వారా నీతిని అవలంబించి ఆదర్శాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ నీతిమంతుల వల్లే మనకి సమస్య వస్తుందని భావించి ఆ నీతిమంతులను అంతమొందిస్తే ఇక నీతిహీనులను ప్రశ్నించేవాళ్ళు, నీతిహీనమైన జీవితం జీవించినందుకు వాళ్ళను లెక్క అడిగేవాళ్ళు ఎవరూ ఉండరని వాళ్ళు నీతిమంతులను అంతమొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నీతిమంతుల జీవితం నీతిహీనులను ఎప్పుడూ అశాంతికి గురి చేస్తూనే ఉంటుంది. నీతిమంతుల జీవితం నీతిహీనులకు చాలా పెద్ద సమస్యగా పరిణమిస్తూ ఉంది. అందుకే వారు మనశ్శాంతిని కోరుకొని ఈ నీతిమంతులను అంతమొందిస్తే ఇక మనకు అడ్డు ఉండదో, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అని భావిస్తూ వాళ్ళని హింసించడాన్ని మనం సమాజంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ నీతిమంతులు ఎవరో దేవుడు కోరిన రీతిలో ఆయన ఆజ్ఞలను పాటించుకుంటూ జీవించే వాళ్ళే. మరి నీతిహీనులు ఎవరో దేవుణ్ణి అలక్ష్యం చేస్తూ ఆయన ఆజ్ఞలను పాటించకుండా జీవించే వాళ్ళే. ఏది దేవుని శాసనమో, ఏది మంచో, ఏది చెడో తెలిసిన వాళ్ళు కాదు నీతిమంతులు, మంచివాళ్ళు. మంచి చెడులు తెలిసి మంచిని మాత్రమే తమ జీవితంలో పాటించే వాళ్ళే మంచివాళ్ళు, వాళ్ళే నీతిమంతులు. ఇక్కడ మంచి దేవుడే, ఆ దేవుని శాసనాలు పాటించడమే మంచి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం నుంచి 53వ అధ్యాయం 12వ వచనం వరకు దేవుని యందు విశ్వాసముతో జీవించే బాధామయ సేవకుని గురించి యెషయా ప్రవక్త వర్ణించడాన్ని, అనగా నీతిమంతుని గురించి, అనగా మంచివాని గురించి వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
నీతిహీనులు నీతిమంతులను హింసించి వాళ్ళను పరీక్షించి నిజంగా వీళ్ళు ఈ నీతి మీద నిలబడతారా లేదా అని వాళ్ళను పరీక్షకు గురి చేసి బాధించడమే కాదు, ఈ నీతిమంతులు పెట్టుకున్న ఈ నమ్మకం ప్రకారం దేవుడు నిజంగానే వచ్చి నీతిమంతుల కోపు తీసుకొని వాళ్ళను ఆదరిస్తాను, వాళ్లకు అండగా ఉంటాను, వాళ్ళను రక్షిస్తాను అని చెప్పిన ఆ మాటను దేవుడు నిలబెట్టుకుంటాడా లేదా అని వాళ్ళు దేవుని కూడా పరీక్షిస్తూ ఉంటారు. నీతిమంతునికి నీతిహీనులని హెచ్చరించినందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా వాటిని సహించుకుంటూనే, సోదర ప్రేమను ప్రదర్శించుకుంటూనే ఆ నీతిహీనులను నీతి మార్గంలోనికి నడిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఏ క్షణంలో అయితే ఆ నీతిహీనులను విడిచిపెట్టి వాళ్ళ మానాన వాళ్ళను బ్రతకనిస్తూ తన స్వార్థం చూసుకొని, తన ఆనందం చూసుకొని నీతిమంతుడిగా జీవించేవాడు ప్రయత్నం చేస్తాడో ఆ క్షణంలోనే నీతిహీనునికి ఆ నీతిహీనమైన జీవితం జీవించడానికి ఇతడు తన మౌనం ద్వారా, తన స్వార్థం ద్వారా తోడ్పడిన వాడవుతాడు, సహాయపడిన వాడవుతాడు. ఆ రీతిగా నీతిహీనుడు నశించిపోవడానికి ఇతడే కారకుడవుతాడు. తత్ఫలితంగా నీతిహీనమైనటువంటి వాడి వలె ఈ నీతిమంతుడిని అని చెప్పుకున్నవాడు కూడా అదే వినాశనాన్ని కొని తెచ్చుకున్నవాడవుతాడు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను మనం చూస్తాం. మంచి వాళ్ళు కనపడుతూ ఉంటారు, చెడ్డవాళ్ళు కనపడుతూ ఉంటారు. మనము మంచి వాళ్ళతో కలిసి వాళ్ళతో పనులు చేసుకుంటూ చెడ్డవాళ్ళ ఊసి ఎత్తాం. వాళ్ళు చెడ్డ క్రియల్లో కొనసాగుతూ దేవునికి దూరమైపోతూ వాళ్ళు వినాశనానికి నెట్టుకుంటూ ఉన్నా మేము వాళ్ళ జోలు తీయము. ఎందుకంటే మేము మంచి చేస్తాము, చెడు చేసే వాళ్ళతో మేము జతకట్టము, వాళ్ళ జోలు మేము తీయము, వాళ్లకు మాకు ఎలాంటి సంబంధము లేదని ఒక గొప్ప ఆలోచనలను చెబుతూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళ మౌనం ద్వారా దుర్మార్గులు, చెడ్డవాళ్ళు మరింత చెడ్డ చెయ్యడానికి వీళ్ళే వాళ్లకు సహాయపడిన వాళ్ళు అవుతారు. అంతేకాదు, వాళ్ళు దుర్మార్గపు మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను సరిచేయడానికి ప్రయత్నించలేదు కాబట్టి ఆ దుర్మార్గం పెరిగిపోవడానికి ఈ మంచి వాళ్ళని చెప్పుకున్న వాళ్ళే దోహదపడిన వాళ్ళు అవుతారు. తద్వారా వీళ్ళు కూడా ఆ పెరిగిపోతున్నటువంటి చెడుకు తమ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనము చెడు చెయ్యకుండా ఉండడమే కాదు, చెడు క్రియ జరగనివ్వకుండా కూడా మనం అడ్డు తగలాలి. చాలాసార్లు మేము చెడు చేయడం లేదు కాబట్టి మేము మంచి వాళ్ళమే అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం ఒక్కొక్కసారి మంచి కూడా చెయ్యం. ఇది ఇంకో సమస్య. మనం దేవుని చేత సృష్టించబడింది మంచి చేయడానికి మాత్రమే. చెడుని మనము ఖచ్చితంగా నివారించడానికి కృషి చేయాలి. అంతేకాదు, మనం ఒక్కొక్కసారి మేము మంచి చేయడం లేదు, చెడు చేయడం లేదు కాబట్టి మాకు దేనితోనూ ఏ విధంగానూ సంబంధం లేదు, మమ్మల్ని విడిచిపెట్టండి అంటూ ఒక క్రొత్త వాదనను తీసుకుని వస్తారు. నిజానికి చెయ్యగలిగిన మంచి చెయ్యకుండా మానివేయడమే చాలా గొప్ప చెడు. నీవు మంచి చేయడానికి చేయబడ్డావు, ఇక మంచి చేయాల్సిందే. అంతేకాదు, ఈ ప్రపంచానికి మంచి జరగడానికి అడ్డు తగులుతున్న దుర్మార్గులను ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం వాళ్ళను అడ్డుకోకపోతే వాళ్ళు చేస్తున్న దుర్మార్గం పెరిగిపోవడానికి మనం దోహదపడిన వాళ్ళం అవుతాం. అంతేకాదు, చెయ్యగలిగిన మంచిని చెయ్యకుండా కూడా మనం ఆగిపోవడం ద్వారా మరలా మనము చెడుకి దోహదపడిన వాళ్ళం అవుతాం. తద్వారా ఆ చెడుతో చేతులు కలిపిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనము మంచి చెయ్యలేదు కాబట్టి. ఇక్కడ మంచి దేవుడే కాబట్టి, ఆ దేవుని మార్గంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ దేవుని చేత మనము నీతిమంతులుగా పరిగణించబడతామని నేటి మొదటి పట్టణము మనకు తెలియచేస్తూ ఉంది. ఈ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి మంచిని అవలంబించుకుంటూ నీతిమంతమైన జీవితం జీవించేవాడిని బాధామయ సేవకునిగా యెషయా ప్రవక్త వర్ణించడాన్ని మనం చూస్తున్న నేటి మొదటి పట్టణంలో కూడా ఆ నీతిమంతుడు సాధుశీలుడు, వినమ్ర హృదయుడు, ధర్మశాస్త్రాన్ని పాటించే వినయాత్ముడు, దైవశాసనాలను పాటించే భక్తిమంతుడు అని చెప్పుకుంటున్నాడు కదా. అతడు ఎంతటి భక్తిమంతుడో, ఎంతటి వినయాత్ముడో, ఎంతటి విశ్వాసో, అతడు నమ్ముకున్న నమ్మకం మీద ఎంత గట్టిగా నిలబడగలుగుతాడో చూద్దామంటూ నీతిహీనులు, దుర్మార్గులు, దేవునికి లొంగనటువంటి దుష్టులు అతన్ని పరీక్షిస్తారు.
అతనిని అనేక శ్రమలకు గురి చేస్తారు. ఆ సందర్భంలో అతడు ప్రేమకు బదులుగా మనల్ని శపిస్తాడా? విధేయతకు బదులుగా మన మీద అతడు తిరగబడతాడా? ఏ పరిస్థితిలోనైనా దేవుని మీద భారం వేసి బ్రతకవలసిన అతడో, తన విశ్వాసాన్ని నిలుపుకోవలసిన అతడో పరిస్థితిని తన చేతుల్లోనికి తీసుకొని అపనమ్మకంతో ఆ పరిస్థితిని తనకు తానే చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించి దేవుడి నుంచి వైదొలుగుతాడా? చూద్దాం. ఇతన్ని బాధలకు గురి చేద్దాం. ఇతని నీతి ఏంటో, ఇతని భక్తి ఏంటో, ఇతని విశ్వాసం ఏంటో, ఇతనికి దేవుని యందు కలిగి ఉన్న నమ్మకం ఏంటో చూద్దామన్నట్లుగా వాళ్ళు ఈ బాధామయ సేవకుణ్ణి అనేక ఇబ్బందులకు గురి చేసి అటు ఆ బాధామయ సేవకుణ్ణి, అంతేకాదు అతనికి రక్షణ అని చెప్పబడిన దేవుణ్ణి కూడా పరీక్షించి నిజంగా ఇతడు బాధపడితే అతన్ని రక్షిస్తానని అభయమిచ్చిన దేవుడు వచ్చి అతన్ని ఆదుకుంటాడా లేదా అని ఈ దుర్మార్గులు ఆ నీతిమంతుణ్ణి అనేక విధాల పరీక్షించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషంలో మార్కు శుభవార్త 9వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చూసినప్పుడు, మొన్నటి ఆదివారం రోజున యేసుప్రభు శిష్యులు నీవు మెస్సియావు అని చెప్పి తమ విశ్వాసాన్ని వెల్లడి చేశారు. అయితే యేసుక్రీస్తు తాను మెస్సియానేనని ఒప్పుకుంటూ, కానీ తాను ఎలాంటి మెస్సయ్యా అన్న విషయాన్ని వాళ్లకు వివరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తకారుడు యేసుక్రీస్తు తనను తాను బాధామయ సేవకునిగాను, విశ్వాసిగాను, నీతిమంతునిగాను, దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని పాటించేటటువంటి భక్తిమంతునిగాను తాను మెస్సయ్యాయే, కానీ ఎలాంటి మెస్సయ్య అంటే బాధామయ సేవకుడి వంటి నీతిమంతమైనటువంటి జీవితం జీవించే మెస్సయ్య అని చెప్పి యేసుక్రీస్తు తనను తాను తన శిష్యులకు వర్ణిస్తున్నట్లుగా మార్కు సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యూదులకు కానీ శిష్యులకు కానీ మెస్సయ్య అంటే రాజరికపు మెస్సయ్య అని అర్థం. రాజరికపు మెస్సయ్య తమ యోధ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తమ శత్రువులైన రోమీయుల మీద యుద్ధం చేసి వాళ్లను తరిమి కొట్టి మరలా వాళ్ళ యోధ సామ్రాజ్యాన్ని వాళ్ళకు తిరిగి స్థాపించి వాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తీసుకుని వస్తాడని చెప్పి గట్టిగా యూదులు, యేసుప్రభు శిష్యులు కూడా నమ్మారు. కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి మెస్సయ్య అన్న విషయాన్ని వర్ణించకపోతే వాళ్ళు నమ్మినట్లుగా యేసుక్రీస్తును రాజరికపు మెస్సయ్యాయే అని భావించి వాళ్ళు ఆయనను ఇక రోమియల మీద తిరగబడమని ఆయనను ఎగద్రోస్తారు. కాబట్టి యేసుక్రీస్తు నేను మెస్సయ్యాయే నన్ను ఒప్పుకుంటున్నాడు, కానీ ఆయన వీళ్ళనుకున్నట్లుగా రాజరికపు మెస్సయ్య కాదు. అతడు బాధామయ సేవకుడు. అతడు నీతిమంతమైన జీవితం జీవిస్తూ తండ్రి మీద విశ్వాసంతో తండ్రి చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ జీవించి తమ శత్రువులైనటువంటి సాతానును ఓడించి వారిని పాపము నుండి మరణం నుండి విడుదల చేసి నిత్య జీవాన్నిచ్చి దైవరాజ్యానికి వీళ్లను నడిపించే దైవ చిత్తానికి ప్రాధాన్యతనిచ్చేటటువంటి బాధామయ సేవకుడైనటువంటి మెస్సయ్య అని యేసుక్రీస్తు తనను గురించి తన శిష్యులకు స్పష్టంగా వర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన శ్రమల మరణం గురించి తన శిష్యులకు 3 సందర్భాలలో వివరించినట్లుగా మార్కు సువార్తకారుడు మనకు తెలియచేశాడు. మనం చూసినటువంటి నేటి సువిశేషం 2వ సందర్భం. ఈ 2 సందర్భాల మధ్యలో ఒక సంఘటనను మార్కు సువార్తకారుడు మనకు వెల్లడి చేశాడు. అది ఏమిటంటే, యేసుక్రీస్తు తాబోరు పర్వతం మీదకు తన శిష్యులు పేతురు, యాకోబు, యోహానులను ఎండబెట్టుకొని తీసుకుని వెళ్ళి తన దివ్య రూపాన్ని ఆ పర్వతం మీద వాళ్లకు చూపించాడు. తాను ఈ శ్రమల మరణం తరువాత ఏ విధమైన మహిమను అతడు పొందుతాడో ఈనాడు ఈ దర్శనం ద్వారా వాళ్లకు వెల్లడి చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు శ్రమల మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు యేసుప్రభు శిష్యులు ఏ విధంగానూ అధైర్యానికి గురి కాకుండా నమ్మకంతో విశ్వాసంతో నిలబడాలి. కాబట్టి వాళ్లకు తన దివ్య రూపాన్ని చూపించి తన మహిమను ప్రదర్శించాడు. కాబట్టి ఇక యేసుక్రీస్తుని మహిమను చూచిన శిష్యులు ఆయన శ్రమల మరణానికి గురి అయిన ఆ అవమానకరమైన మరణంలో కూడా ప్రభు మీద వాళ్ళ విశ్వాసం సన్నగిల్లకుండా వాళ్ళు ధైర్యంతో ప్రభు మహిమను కళ్ళారా చూచారు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో నిలబడతారు. అందుకే యేసుక్రీస్తు ఈ దర్శనాన్ని వాళ్ళకు తాబోరు పర్వతం మీద కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యేసుక్రీస్తును గూర్చి ఏ విధమైనటువంటి అపనమ్మకము తన శిష్యులకు లేదు. కానీ యేసుక్రీస్తుని శిష్యులు ఈ శ్రమల మరణం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఈ శ్రమల మరణం ఏంటి అన్నది వాళ్ళు ఏ విధంగానూ అర్థం చేసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే, మొదటిగా వారు ఆలోచనల్లో యేసుక్రీస్తుని రాజరికపు మెస్సయ్యగా వాళ్ళు భావించారు. అతనికి చాలా ఘనత, గొప్పతనం ఉన్నాయి. ఆయన తన శత్రువులను నాశనం చేయగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి యోధ సామ్రాజ్యాన్ని స్థాపించే మెస్సయ్య ఇతడు. కాబట్టి ఖచ్చితంగా ఇతడు ఈ శ్రమల మరణాన్ని, అవమానకరమైన మరణాన్ని ఎందుకు పొందుతాడో వాళ్ళకు అర్థం కాలేదు. రెండవదిగా యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేశాడు. కుంటివాడికి నడకను, గుడ్డివాడికి చూపును, మరణించిన వాడిని కూడా జీవంతో లేపడం లాంటి అనేక గొప్ప అద్భుత కార్యాలు పరలోక తండ్రి ఇచ్చిన శక్తితో చేసినట్లుగా కళ్ళారా వాళ్ళు చూచారు. నిజానికి యేసుక్రీస్తుకే అంతటి శక్తి ఉంది. ఈ శక్తిని చూచినటువంటి శిష్యులు ఖచ్చితంగా ఇతడు రోమియోలను వెళ్ళగొట్టి యోధ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆ విధమైనటువంటి మెస్సియాగానే అతడు మన మధ్యకు వచ్చాడు అనుకున్నారు. కానీ ఈనాడు శక్తిహీనునిలాగా వీళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేస్తూ తాను దైవ చిత్తానికి లోబడి తనను తాను పెద్దలకు అప్పగించుకొని వాళ్ళ చేతుల్లో శ్రమలు అనుభవించి మరణిస్తాను, తద్వారా నేను ఈ మానవాళిని రక్షిస్తానని ప్రభు చెబుతున్నటువంటి ఈ మాటలో వాళ్ళ బుర్రకు ఎక్కలేదు. మెస్సియాను గూర్చినటువంటి దురాభిప్రాయాలను పారద్రోలి తాను రాజరికపు మెస్సయ్యాను కాదు, దైవ చిత్తానికి లోబడి దేవుణ్ణి మెప్పించి దేవుని నుండి రక్షణను తీసుకొని వచ్చే ఆ బాధామయ సేవకుడైనటువంటి మెస్సయానని చెప్పి యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క దురాభిప్రాయాలను సరిచేయడానికి చేసే ప్రయత్నం కోసం కొంత సమయం కావాలని కోరుకున్నాడు. అందుకే అతడు తన శిష్యులతో ఏకాంతంగా ఉండాలని ఆశపడ్డాడు. ఆయన తనను తాను మెస్సయాగా ఒప్పుకున్నాడు. కాబట్టి ఇక యేసుక్రీస్తు ఎలాంటి మెస్సయ్య అన్న విషయాన్ని వివరిస్తున్నా వాళ్ళు వినడానికి మొగ్గు చూపక వాళ్ళు తమలో తాము ఇక మనలో గొప్పవాడు ఎవరో, ఆయన స్థాపించే ఆ దైవరాజ్యంలో ఉన్నతమైన స్థానం పొందేది ఎవరని ప్రశ్నలు వేసుకుంటూ ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన ఘనతలు మీరు కోరుకోకండి. మీరు శారీరక సుఖాల వెనకాల పరిగెడుతూ ఈ లోకాన్ని మెప్పించడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఈ లోకపు ఘనతలో ఏ విధమైన మేలు మీకు చెయ్యవు. కాబట్టి మీరు సేవ చేయించబడడానికి కాకుండా సేవ చేయడానికే మీరు ముందుకు రండి. ఎందుకంటే ఆ దేవుని రాజ్యంలో సేవించబడేవాడు కాదు గొప్పవాడు, సేవ చేయువాడే గొప్పవాడు. మీరు సేవ చేస్తూ గొప్పవాళ్ళుగా మిమ్మల్ని మీరు రూపొందించుకొనండి. నేను కూడా ఈ లోకానికి సేవ చేయడానికి వచ్చాను తప్ప సేవించబడడానికి రాలేదు అంటూ యేసుక్రీస్తు ఈనాడు శిష్యులకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే ఒక బాలుని వారి మధ్య నిలబెట్టి ఈ బాలుని మీరు స్వీకరించండి. ఎవరెవరైతే ఈ బాలుని వలె తమను తాము తగ్గించుకొని ఇతరులకు సేవ చేస్తూ మీరు వినయ విధేయతలతో జీవిస్తారో అప్పుడు మీరు పరలోక రాజ్యంలో దేవుని దృష్టిలో ఘనమైన వారిగా, గొప్పవారిగా పరిగణించబడతారని యేసుక్రీస్తు ఈనాడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని స్వీకరించేవారు నన్ను స్వీకరిస్తున్నారు, నన్ను స్వీకరించువారు నన్ను కాదు, నన్ను పంపిన ఆ పరలోకపు తండ్రినే స్వీకరిస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళి ఈ ప్రపంచానికి దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ నీతిమంతమైన జీవితం జీవిస్తూ శ్రమలనైనా సహించి ఆ దేవుని చిత్త ప్రకారం జీవించి మీ జీవితాలను గణపరుచుకోండని దేవుని సందేశాన్ని ప్రకటించమంటూ యేసుక్రీస్తు తన శిష్యులను పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో ఈ లోక సంబంధమైన ఘనతలు కోరుకుంటూ అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతూ దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ జీవించే జీవితంలో ఏ విధమైన ఘనత లేదని, దేవుని విధేయించి ఆయన చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన కోరినట్టుగా నీతిమంతమైన జీవితం జీవించడమే మన జీవితాలను ధన్యం చేస్తుందని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి విధేయుడై శ్రమలనైనా సహించి మానవాళి రక్షణ కోసం తండ్రికి విధేయించి ఈనాడు శ్రమలను భరించి బాధామయ సేవకునిగా ఆ విధమైనటువంటి మెస్సియాగా మన ముందుండి మనల్నందరినీ అదే రీతిలో జీవించమని, ఆ మార్గంలో పయనించమని, ఆ పరలోక తండ్రిని మెప్పించి జీవితాలు ధన్యం చేసుకోమని మనకు ప్రబోధించడాన్ని మనము ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో ఆలకిస్తూ ఉన్నాం. ఆ సందేశాన్ని స్వీకరించి నీతిమంతమైన జీవితం జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.
ఆ చల్లని ప్రభు మనల్ని, మన కుటుంబాలను తన అనుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.